హాయ్ అండి. ఫిష్ అని గుర్తు రాగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? ముళ్ళే కదా. కానీ ఈరోజు నేను మీకు చూపించబోయే చేప ముళ్ళు ఎక్కువ లేనిది, అంటే మ్యాక్సిమం దీని ముళ్ళు కూడా మనం హ్యాపీగా తినేయచ్చు అనమాట. ఈరోజు మనం సొరపిడుపు గురించి చూసేద్దాము. వెల్కమ్ టు బర్బీస్ కిచెన్. ముందుగా మనం ఈ చేపని కొద్దిగా సాల్ట్ వేసి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కొద్దిగా వాటర్ వేసి ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఈ బాయిల్ చేయడం ఎందుకంటే మనం చేపది స్కిన్ ఈజీగా ఒలుచుకోవడానికి అవుతుంది అనమాట. ఇలా బాయిల్ చేస్తే జస్ట్ ఒక 5 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ బాయిల్ చేసిన వాటర్ తీసేసి మనం నార్మల్ వాటర్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా పైన తొక్కని పొలిచేసుకోవాలి. నేను వీడియోలో చూపించే ప్రకారంగా అన్ని చేపల్ని కూడా ఇలాగా పొలిచేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మరో కడాయి పెట్టి కొద్దిగా నూనె వేసుకొని నేను ఇక్కడ 6 ఉల్లిపాయలు తీసుకున్నాను. చిన్న చిన్న కట్ చేసేసుకొని తీసుకోవాలి. ఉల్లిపాయల క్వాంటిటీ మీకు నచ్చినట్టుగా ఎక్కువ తక్కువ చేసేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ ఉల్లిపాయలు మగ్గినంత వరకు కూడా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఈ ప్రాసెస్ కంటిన్యూ చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. ఇప్పుడు మనకి కావాల్సిన పొడులన్నీ కూడా వేసుకోవాలి. అంటే నేను ఇక్కడ పసుపు, కారం, ధనియాల పొడి, అలాగే గరం మసాలా కూడా వేస్తాను. ఈ పొడిల క్వాంటిటీలు అన్నీ కూడా మీకు కావాల్సినట్టుగా ఎక్కువ తక్కువ చేసుకోండి. అంటే మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ పొడులు అన్నిటిది కూడా పచ్చివాసన పోయి కొద్దిగా నూనె పైకి తేలినంత వరకు ఉంచుకోవాలి. తర్వాత మనం ముందుగా పీల్ చేసి పెట్టుకున్న చేపలన్నిటిని కూడా ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ ప్రకారంగా లైట్గా స్మాష్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ చేపలన్నిటిని కూడా ఇలాగా చేతులతో లైట్గా స్మాష్ చేసేసి వేసుకున్నాక ఒకసారి కలబెట్టేసి 4-5 నిమిషాలు అలా సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. అలా ఉడికించుకోవడం వల్ల మిగిలిన తడి ఏమైనా ఉంటే పోయి మన చేప సొరపిడుపు బాగా డ్రైగా వస్తుందన్నమాట. చూడండి, సొరపిడుపు రెడీ అయిపోయింది. ఇందులో ముళ్ళు లేదు కాబట్టి చిన్నపిల్లలకి కూడా మనం టెన్షన్ ఏం లేకుండా పెట్టేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.